బీసీలకు అధికారమే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. ఆ పార్టీ సీట్లు ప్రకటించడంతో నర్సాపురం అభ్యర్థి అయిన ఆకుల వెంకటస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. బీసీ యువజన పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు నాకు నరసాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీసీ యువజన పార్టీని నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామాన్న ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ రేపు అధికారంలోకి వస్తే గ్రామాల్లో జరిగే అభివృద్ధి, ఇవన్నిటినీ కూడా మా మేనిఫెస్టోలో ఉండేటువంటి పొందుపరిచినటువంటి విషయాలన్నీ కూడా మేము గ్రామానికి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీసీ బడుగు బలహీన వర్గాల వారు రాజ్యాధికారానికి ఎందువల్ల దూరంగా ఉండిపోతున్నారు? ఇప్పటి వరకు రాజ్యాధికారం అనేది 2 పార్టీలు 2 జెండాల మధ్యనే రాజ్యాధికారం కేంద్రీకృతమై వాళ్ళే ప్రభుత్వ ఫలాలని తీసుకుంటున్నారు తప్ప పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇంకా రాజ్యాధికారం ఎప్పటికీ రాదు. వారు పలకీని మోయటానికే పనికొస్తున్నారు తప్ప రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి అవకాశం వారికి కలగట్లేదు. ఇంక ఎన్నాళ్ళు మనం ఇలాగా చూస్తామనే ఉద్దేశంతో బోడే రామచంద్ర యాదవ్ గారు తన గురించి కాదు, బీసీ బడుగు బలహీన వర్గాల వారి యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క రాజ్యాధికారాన్ని ఇప్పించడం కోసం, రాజ్యాధికార దిశగా వారిని తీసుకెళ్ళడం గురించి పార్టీని స్థాపించారు మా పార్టీ. నర్సాపురం నియోజకవర్గ ఓటర్లను ఏ విధంగా ప్రతిపాదించి ఓటు అడుగుతున్నారు? మా పార్టీ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఓటర్ దృష్టికి తీసుకెళ్ళి అందులో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రతిపాదనలు, వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనే దాని మీద మా మేనిఫెస్టోలో స్పష్టంగా ఉంది. అలాగే వైద్య రంగం, అలాగే విద్యారంగం, అలాగే ఉద్యోగ రంగం, ఈ అన్ని రంగాల మీద మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు. వారు తయారు చేసినటువంటి మేనిఫెస్టోని గ్రామానికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా అడిగి మేము ఓట్లు వేయించుకుని మా పార్టీ ఘనమైనటువంటి విజయం సాధించడానికి నేను కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. ప్రస్తుత రాజకీయ పార్టీలు ఇన్ని ఉండగా మీ పార్టీకే ఎందుకు ఓటు అయ్యారు? ప్రస్తుత రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా బీసీ బడుగు బలహీన వర్గాల వారికి ఏదో బిస్కెట్లు వేస్తున్నట్టుగా ఆ కార్పొరేషన్ ఇచ్చాను, ఈ కార్పొరేషన్ ఇచ్చాను, ఆ ఎమ్మెల్యే ఇచ్చాను, ఇన్ని ఎమ్మెల్యేలు ఇచ్చాను, ఆ మంత్రి ఇచ్చాను అని చెప్పడమే తప్ప ఈ సీఎం కుర్చీ మీద ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ము ఈ 2 పార్టీలకి లేదు. కాబట్టి ఇప్పుడు 2 పార్టీలకి ప్రత్యామ్నాయంగా బీసీలని ముఖ్యమంత్రి చేసే ఉద్దేశంతో ఈ బీసీవై పార్టీని స్థాపించబడింది. అంతేకాకుండా ఇప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగా ఉండి ఎన్నో కళల కంటూ ఎన్నో సంవత్సరాలు వేసి ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి కూడా బీసీ ముఖ్యమంత్రి అవే అవకాశము ఎవ్వరూ కల్పించలేదు. కాబట్టి ఆ 2 కుటుంబాలు, ఆ 2 జెండాలు కల్పించలేదు. కాబట్టి నేను అధికారంలోకి వస్తే 2 సంవత్సరాలు బీసీ సీఎం అవుతాడు, మరో 2 సంవత్సరాలు కాపు సీఎం అవుతాడు, మరో 2 సంవత్సరాలు ఒక సంవత్సరం ఎస్సీ ఎస్టీ వ్యక్తిని నేను సీఎం చేస్తాను. ఇది నా సవాల్ 2 పార్టీలు కానీ ఆయన శపథం పూని పనిచేస్తున్నారు. కాబట్టి మేము ఈ పాయింట్ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎన్నాళ్ళ నుంచో వేసి చూస్తున్నటువంటి బీసీలు కానీ కాపులు కానీ ఎస్సీ ఎస్టీకి కానీ ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశము కేవలం బోడే రామచంద్ర యాదవ్ గారే కల్పిస్తున్నారు. కాబట్టి మీరంతా బీసీవై పార్టీని సపోర్ట్ చేయమని అడుగుతాం. నర్సాపురంలో మీ పార్టీ గెలుపు ఏ మేరకు ఉంటుంది? రెండోది ఏంటంటే నరసాపురంలో ఇప్పటి వరకు కూడా ప్రతి ఓటరు కూడా ఓటు 2 సింబల్కి అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు మేము కొత్తగా ఒక రైతు అనేటటువంటి వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలి, రైతు లేనిదే అసలు దేశం లేదు. కాబట్టి మా సింబల్ ఏంటంటే, మా పార్టీ యొక్క సింబల్ ఏంటంటే చెరుకు రైతు గుర్తుకి ఓటేయమని మేము అడుగుతాము. చెరుకు రైతు గుర్తులో
వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక్క ఛాన్సు, ఒక్క అవకాశం రైతులకు సంబంధించి రైతు గుర్తుకి ఓటేయమని మేము కోరి ప్రజల యొక్క హృదయాల్లో మేము చొచ్చుకుని వెళ్ళి వారి చేత ఓటేయించుకుని మేము విజయాన్ని సాధిస్తాను. నేను అఖండ విజయం సాధిస్తానని నేను నమ్ముతున్నాను. ఇది ఇక్కడున్న ప్రస్తుత సమాచారం. మరింత తాజా సమాచారం మీ ముందుకు వస్తాం. కెమెరామెన్ నవీన్తో అధికారి కొండబాబు, హిట్ టీవీ, నర్సాపురం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని